నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. ఆధునిలో వరుసగా భూమాఫియా చెలరేగిపోవడం, అక్రమ రిజిస్ట్రేషన్లు, దొంగ పత్రాలు చూపించి బతికి ఉన్న వారిని చనిపోయినట్లు రికార్డులు చూపించి, తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్లు చూపించి, ఇంతకుముందు ఆధార్ కార్డు మార్పించి, ఇలా రకరకాలుగా కోట్ల రూపాయల భూముల్ని అప్పనంగా మింగేయాలని ఒక దుర్బుద్ధితో చెలరేగుతున్న మాఫియా వల్ల ఆధునిక మార్కెట్ చాలా దెబ్బతింటున్నది. కాబట్టి ప్రభుత్వము ఈ మధ్య వెలుగులోకి వచ్చిన అక్రమ రిజిస్ట్రేషన్లో భూ మాఫియాపై తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కేవలం 1-2 భూముల వల్ల మరి ఏమిటి నష్టమని చాలామంది వాదించవచ్చు. దానికి ఒకటే ఉదాహరణ, మరి విదేశాల నుంచి పెట్టుబడులు తేవడమో లేక కేంద్రం నుంచి నిధులు తేవడం మాత్రమే కాదు, చాలా ఆశ్చర్యం కలిగించే విషయము. మరి దానికి ఆధునిక మినహాయింపు కాదు. మరి ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా మరి ఈ విషయంలో ఎంతో సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఆయన సొంత మిత్రుడే మరి ఆధార్ కార్డు మార్పింగ్ చేసి పక్కనున్న భూమిని కాజేయాలని చూసినప్పుడు ఆయన్ను జైలుకు పోకుండా కాపాడింది మరి ఎమ్మెల్యే పార్థసారథి కాదా అని ప్రశ్నిస్తున్నాం. మరి ఇలా ఒకసారి ఒక నేరం చేసిన వ్యక్తిని, ఒక ముద్దాయిని కాపాడినప్పుడు ఇది వేలాది మంది ముద్దాయిలకు, వేలాది మంది నేరం చేయాలనుకున్న వారికి ధైర్యం కలిగిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆధునిలో అదే జరిగింది. ఒక 2 నెలల క్రితం ఆయన తన మిత్రుడిని, డాక్టర్ని ఈ యొక్క భూ కబ్జా కేసు నుండి తప్పించడానికి ఆయన జైలుకు వెళ్లకుండా కాపాడి బెయిల్ వచ్చేలా చేసి మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆధుని వ్యాపారానికి తీరని ద్రోహం చేశారు. మరోపక్క మరి అదే అదనుగా మరి దీని వెనుక ఎవరున్నారో తెలియదు. మరి కూటమిలో ఎవరైనా నాయకులు ఉన్నారా లేక ఇంకెవరైనా చేస్తున్నారనేది విచారణ ద్వారా తెలిసే విషయం. ఏది ఏమైనప్పటికీ ఆధునికి జనగరాని నష్టము గత ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారు చేశారు, అదే నష్టము ప్రస్తుత ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు చేస్తున్నట్టు కనపడుతుంది. మరి ఇలాగే కొనసాగితే ఆధునిలో ఇప్పటికే ఇండస్ట్రీస్ మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు. ఎలాంటి వ్యాపారాలు సరిగా జరగడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూమాఫియా రెచ్చిపోవడం వల్ల ఏదో కొందరు నాయకులకి ఆదాయం కలగొచ్చు, కానీ వేలాది మంది ఆధుని ప్రజలు, చుట్టుపక్కల ఆధునిని నమ్ముకొని బతుకుతున్న వేలాది మంది గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు నిరుద్యోగం వల్ల ఊర్లో వదిలే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ప్రస్తుతం ఏదైతే మండిగిరి సర్వే నంబర్ 321లో ఏదైతే భూ కబ్జా జరిగిందో, భూమాఫియా చెలరేగిపోయి 6.5 ఎకరాల భూమి ఏదైతే 35 కోట్ల పైన విలువ చేసే భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్టర్ చేసుకొని దాన్ని అమ్మడానికి ప్రయత్నించి దాన్ని ఒక డిస్ప్యూటెడ్గా ల్యాండ్గా చేసి తర్వాత సెటిల్మెంట్ చేసుకొని ఏదో ఆ పెద్దానికి 2-3 కోట్లు 5 కోట్లతో ఇచ్చి ముగించాలని ఏదో కుట్ర చేసినారో వాళ్ళ అదృష్టం బాగుండి ఒక్కరోజుకే బయటపడింది. లేకపోతే ఖచ్చితంగా దాన్ని వెంటనే ఒక తప్పుడు రిజిస్ట్రేషన్లో 10-20 ప్లాట్లు అమ్మేసి ఖచ్చితంగా దీన్ని ఒక డిస్ప్యూటెడ్గా చేసి పంచాయతీ కూర్చోబెట్టి మన 40 కోట్లు వచ్చే దగ్గర ఏదో 4 కోట్లు 5 కోట్లు ఇచ్చి పంపించే పరిస్థితి ఉండేది. ఇది కేవలం ఒక పొలానికి సంబంధించింది కాదు. ఈ మాఫియా వల్ల మొత్తం ఆధునిక మార్కెట్ కూడా కకావికలైపోయింది. ఈరోజు ఆధునికి వచ్చి బయట వ్యక్తులు కొనేది దూరం సంగతి, ఆధునిలో పుట్టి పెరిగిన ప్రజలు, ఆధునిలో ఉన్న ప్రజలు కూడా ఆధునిలో ప్లాట్లు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. మరి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు, మన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు అమెరికా నుంచి కూడా వచ్చి ఇక్కడ భూములు కొనే పరిస్థితి తెస్తానన్నారు. అమెరికా నుంచి భూములు తెచ్చి ఇక్కడ, అమెరికా నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ భూములు కొనే విషయం ఏమిటో కానీ పార్థసారథి గారు పక్కన 6 ఎకరాల నుంచి కూడా ఇక్కడ వచ్చి భూములు కొనే పరిస్థితి మనకు కనపడడం లేదు. పక్కన ఆలూరు నుంచి వచ్చి భూములు కొనే పరిస్థితి మనకు కనపడడం లేదు. అమెరికా చాలా దూరం విషయం. కాబట్టి కేవలం ఎత్తి ప్రాసలతో మాట్లాడితే సరిపోదు సార్. ఖచ్చితంగా ఎవరైతే భూమాఫియా నేరస్తున్నారో వారిపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. మరొకటి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము, కేవలము ఎవరైతే భూమాఫియా భూ కబ్జాలు చేశారో, ఎవరైతే దీని వెనుక అధికారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఏదో వాళ్ళని శిక్షిస్తే సరిపోదు కాదు, దీని వెనుక తతంగం. ఎందుకంటే ఎక్కడో నంద్యాల నుంచి ఎమ్మెగనూరు నుంచి వచ్చి
ఆదులో భూమాఫీ నడిపినట్టే ఇక్కడ ఒక నాయకుని సపోర్ట్ లేకుండా జరిగింది అనేది ఎవరు చిన్నపిల్లలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరో నాయకులు కూడా వెనక్కున్నారు. ఆ నాయకులు ఎవరు, ఆ బడాబాబులు ఎవరు, ఆ భూపాకాసులు ఎవరు, రాక్షసులు ఎవరు, వాళ్ళ ఎవరైతే ఇప్పుడు పట్టుబడ్డారో జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళు పట్టుబడతారో వాళ్ళ కాల్ డేటా ప్రకారము వారి మీటింగ్స్ ఎక్కడ జరిగినాయో మొత్తం డీటెయిల్ తీసి దీని వెనుకున్న భూపాకాసులు ఏదైతే ఆధునిక మార్కెట్ను పాడు లేపుతున్నారో ఆ భూపాకాసులు ఆ నాయకులను కూడా పట్టుకొని జైల్లో వేస్తేనే ఆధుని బాగుపడుతుంది. లేకుంటే భూమాఫీ ఇలాగే కొత్తది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. భూములు మింగేయడము, భూముల్ని డిస్ప్యూట్ చేయడము. మరి సాహిబ్ రెడ్డి గారు పోయి పార్థసారథి గారు వచ్చారు, కానీ ఆ భూమాఫియా మాత్రము ఇంకా తగ్గడం లేదు. పుష్పవన్ పుష్పవుడు వచ్చినట్లు మరి సాయి గారు పోయి ఇప్పుడు పార్థ గారు వచ్చారు. మరి అదే రేంజ్లో ఉంది భూమా, ఇంకా భయంకరంగా తయారైంది. అందులో దెబ్బకు 30-40 కోట్ల భూమిని మింగే ప్లాన్ చేశారంటే ఇది ఎన్ని లక్షలు లేక కోట్లు చేతులు మారినా మనం ఒక్కసారి ఉంచుకోవచ్చు. కాబట్టి ఆధునికి చాలా ఒక చెడు కాలం నడుస్తుంది. ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఎవరైనా కూడా ఈ భూ కబ్జాలంటే ఎవరిని ఉపేక్షించొద్దు. ధైర్యంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అధికారులు మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున కూడా, ముస్లిం జేఏసీ తరఫున కూడా నేను కన్వీనర్గా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, ముస్లిం జేఏసీ ఆధునిక కన్వీనర్గా మరి ప్రజలకు హామీ ఇస్తున్నాను. మీకు ప్రభుత్వం 100% అండగా ఉంటుంది. భూమాఫియా నుంచి మిమ్మల్ని కాపాడడానికి మీరు డైరెక్ట్గా పోలీసుని కలవచ్చు, అధికారులు కలవచ్చు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మేము కూడా మీకు అండగా ఉంటాం. మీరు మాకు ఫోన్ చేసి మేము కూడా వచ్చి మీకు అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. కావాలంటే మీరు నా నంబర్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏమైనా అట్ట ఇబ్బంది అయితే మేము కూడా ప్రభుత్వంతో మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాను. నా నంబర్ వచ్చేసి 7396511404 7396511404. ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు మేము కూడా మీకు అండగా ఉంటాము. ఖచ్చితంగా మీరు మాకు ఇన్ఫార్మ్ చేసి ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము. మీకు న్యాయం జరిగే విధంగా అవతల ఎవడైనా సరే పలాతైనా తోపైనా ఎవడైనా భయపడేది లేదు. ఎందుకంటే మన వైపు న్యాయం ఉన్నప్పుడు మనం ఎవరు భయపడరాదు. ఇదే మేము నమ్మిన సిద్ధాంతము. ఖచ్చితంగా మేము ప్రజలకు ఈ విధంగా అండగా ఉంటాము అని మనవి చేసుకుంటున్నాను. మరొక్కసారి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆధునిలో జరుగుతున్న భూమాఫియా ఈ అవకతవకల్ని అన్నిటినీ రూపుమాపి ఆధునిలో ప్రజలకు ఉపాధి కలిగే విధంగా ఒక నీతివంతమైన సమాజాన్ని నిర్మించాలని, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అరాచకాల అవినీతిపై ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి లేక ట్రాన్స్ఫర్ చేసి నిజాయితీ అధికారులను తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం నడుస్తున్న భూమాఫియా యొక్క కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి బాధితులకు న్యాయం జరిగే విధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఎలాంటి భూ కబ్జాలు జరగవు, ఎలాంటి అవకతవకలు జరగవనే విధంగా ప్రభుత్వము భరోసా కల్పించాలని ఎంహెచ్పిఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక పక్క మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారు, ఇలా చాలామంది ప్రభుత్వ పెద్దలు మరి ఆంధ్రప్రదేశ్ను దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను, విభజన వల్ల గాయపడిన ఆంధ్రప్రదేశ్ను గత వైసీపీ సర్కార్లో పూర్తిగా దోచుకోబడి అప్పుల్లో కూరుకుపోయిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూ విదేశాల నుంచి నిధులను తెస్తూ, పెట్టుబడులు తెస్తూ, కేంద్రం నుంచి నిధులు తెస్తూ కష్టపడుతుంటే మరి ఆధునిలో భూమాఫియా చెలరేగుతున్నా కూడా అధికారులు మరి ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తి ఉండడం వల్ల మరి వారి శ్రమకు ఫలితం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆధునిపై దృష్టి సారించి ఆధుని బాగు కోసం ఇక్కడ అవినీతిని పూర్తిగా రూపుమాపి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.